మన తూర్పుగోదావరి జిల్లాలోని నరేంద్రపురం గ్రామంలో కొన్నేళ్ల క్రితం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఒకసారి గ్రామంలో తీవ్ర కరువు ఏర్పడి పంటలు ఎండిపోయి ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గ్రామంలోని ఒక భక్తురాలికి స్వప్నంలో దివ్య రూపంతో ఒక అమ్మవారు దర్శనమిచ్చి నన్ను ప్రతిష్ఠించి భక్తితో పూజిస్తే గ్రామానికి శ్రేయస్సు కలుగుతుందని చెప్పిందట. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ప్రదేశానికి వెతికి చూడగా అక్కడ కొన్ని పవిత్ర చిహ్నాలు కనిపించాయి. అందరూ కలిసి ఆ ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామంలో మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. ప్రజలు అమ్మవారి కృప వల్ల తమ గ్రామం అభివృద్ధి చెందిందని విశ్వసించారు. ఆ కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం మహాలక్ష్మమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించడం ప్రారంభమైంది. జాతర సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు, హారతులు నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. భక్తి, ఐకమత్యం, గ్రామ సంస్కృతికి ప్రతిబింబించే ఈ జాతరను నరేంద్రపురం ప్రజలకు ఎంతో పవిత్రమైంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.